ఈరోజు మీకు భారతదేశంలో అతిపెద్ద ఎద్దు గానుగ నూనె పరిశ్రమ అయితే పరిచయం చేయబోతున్నా. అది ఎక్కడో కాదు, లిటిల్ ఫార్మర్ పేరుతో గుంటూరు జిల్లా తాడికొండ మండలం రేవల గ్రామంలో నడుపుతా ఉన్నారు ఈ పరిశ్రమని. ఇక్కడ భారీ సంఖ్యలో ఎద్దులు, భారీ సంఖ్యలో గానుగలు, 9 రకాల నూనెనైతే ఇక్కడ ఈ పరిశ్రమ నుంచి స్వచ్ఛమైన నూనెని తీసి బయట భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజలకు ఈ స్వచ్ఛమైనటువంటి నూనెను అందించాలి, ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగా చూడాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో అన్నగారు నాగేంద్ర గారు అయితే వెళ్తా ఉన్నారు. మరి ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు. అన్నగారితో మాట్లాడి ఈ యొక్క పరిశ్రమ గురించి, వారి యొక్క అనుభవం గురించి, మరి ఈ నూనెల గురించి, నూనె యొక్క తయారీ విధానం గురించి ఇలా చూసుకుంటూ పోతే పిన్ టు పిన్ మీకు ఈ పరిశ్రమ గురించి మరిన్ని విషయాలు తెలియజెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తా. ముందైతే అన్నగారు వెల్కమ్ చేద్దాం. అన్నగారు నమస్కారం అండి. నమస్తే నాగేష్. అన్న, ఇప్పుడు ఇంత పరిశ్రమలు ఉన్నాయి, ఏ పరిశ్రమ చూసినా కానీ మొత్తం యంత్రాంగం ఉంది, ఇంతగానో డెవలప్ అయింది, ఇన్ని మిషనరీ ఉన్నాయి. మీరేమో మళ్ళీ 50 ఏళ్ళ కిందకి పోయి మళ్ళీ ఈ ఎద్దుగానుగ నూనె అని చెప్పి స్టార్ట్ చేసిండ్రు. ఏంది అసలు ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు మీ లక్ష్యం ఏంది అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంత్రాలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్ వస్తుంది. ఓకే, అంటే మనం వీఆర్ నాట్ మేడ్ ఆఫ్ వైర్స్ ఆర్ మెటల్ కదా, మనం వి కేమ్ ఫ్రమ్ ఎర్త్, అంటే భూమి నుంచి వచ్చాం కదా మనం. అవును. అంటే మనకి నేచర్ కావాలి, అంటే మనం తినే ఫుడ్ కూడా నేచర్కి చాలా దగ్గరగా ఉండాలి. ఈ మిషన్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దానికి ఫుడ్ ఎలా ఉండాలో తెలియదు. మీరు దాన్ని పొడి చేయమంటే పొడి చేస్తుంది, అది ఏ లెవెల్లో పొడి చేయాలి, దాంట్లో ఫైబర్ ఉండేలా పొడి చేయాలని కూడా దానికి తెలియదు. మీరు ఇస్తే పొడి చేస్తుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ మిషన్స్ వచ్చిన తర్వాత నుంచి ప్రాసెసింగ్ పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే మన ఫుడ్ నేచర్ నుంచి దూరంగా జరగడం స్టార్ట్ అయింది. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మిషన్స్ లో ఆయిల్ తీస్తే, మీరు సీడ్ మిషన్ కి ఇస్తే మిషన్ లో హీట్ వస్తుంది. హీట్ వస్తే అది కెమికల్ గా చేంజ్ అవుతుంది, దాని కెమికల్ కాంపౌండ్స్ చేంజ్ అవుతుంది. అంటే అది సీడ్ లో ఆయిల్ ఎలా ఉందో మీ ప్లేట్ లో అలా ఉండాలి అన్నది ఉండదు. ఓకే. సో దాని ఫామ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మనం నేచర్ నుంచి చాలా దూరంగా జరుగుతున్నాము. సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే మనం తినే ఫుడ్ అనేది నేచర్ కి చాలా దగ్గరగా ఉండాలి, అంటే ఎంత వీలైతే అంత వీలుగా దగ్గరగా ఉండాలి అనేది మన కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మీరు మన ఆయిల్ తీస్తే అది ఇప్పుడు రా పల్లీలో ఎలా ఉందో అలాగే ఉండాలి ఆయిల్. సిస్టమ్ కావాలి అంటే అది డెఫినెట్ గా ఎద్దుగానితోనే సాధ్యపడుతుంది. ఓకే. ఇప్పుడు మిషన్ ద్వారా అయితే మిషన్ యొక్క ఆర్పిఎం కొంచెం స్పీడ్ గా ఉంటది కాబట్టి స్పీడ్ గా తిరగడం వల్ల అది హీట్ ఎక్కి అది కెమికల్ గా మారుతుంది. అంటే అది కాంపౌండ్స్ చేంజ్ అవుతాయి, కెమికల్ కాంపౌండ్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఎద్దులు అంటే కొంచెం ఆర్పిఎం తక్కువ ఉంటది, కొంచెం స్లోగా తిరుగుతుంది అన్నట్ల. ఏంటి అసలు డెప్త్ లెవెల్? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎద్దుగాని మనం చాలా ఆస్పెక్ట్స్ లో చూడొచ్చు. ఎద్దుగాని వల్ల ఒక ఎద్దు బతుకుతుంది, అంటే ఒక రూరల్ ఉమెన్ కి ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే నేనేమంటానంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎద్దును ప్రొటెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకప్పుడు చూస్తే, నా చిన్నప్పుడు చూస్తే మా ఊర్లో ఆల్మోస్ట్ 50 pairs ఆఫ్ బుల్స్ ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 or 2 వచ్చేసినాయి అవి. అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే కోతకే వెళ్తున్నాయి. సో మనం వాటిని ఒక కమాడిటీ కింద చేంజ్ చేసాము. అంటే మనం చాలా సెల్ఫిష్ కదా, మనం దాంతో అవసరం ఉన్నంత కాలం దేవుడు అన్నాము, ఫోటోల్లో ఎక్కించాము, భజనలు చేసాము. ఇప్పుడేమో వాటితో అవసరం లేదు కదా. మారిన పరిస్థితుల్లో రైతులు కూడా వాటితో చాలా తక్కువగా వ్యవసాయం చేస్తున్నారు. అంటే ఎంతలా అంటే కొంతమంది అసలు డే 1 నుంచి, అంటే క్రాప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రాప్ ఎండ్ అయ్యేదాకా అంతా మిషనరీ వాడుతున్నారు. కొంతమంది రైతులు అంటే ఎద్దుల వ్యవసాయం ఇంపార్టెన్స్ తెలిసిన రైతులు మాత్రమే ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనకి చాలా ఆవులు ఉన్నాయి, మరి వాటికి రోజు ఆవే పుట్టాలని లేదు కదా. అవును, బుల్లు కూడా పుడుతుంది కదా, ఎద్దు కూడా పుడుతుంది కదా, మరి ఎద్దులని ఎక్కడికి వెళ్తున్నాయి? అది ప్రకృతి సిస్టమ్, ఎక్కడికి వెళ్తున్నాయి అవన్నీ? డెఫినెట్ గా వెళ్తుంది. సో వాటిని ప్రొటెక్ట్ చేయాలనేది ఫస్ట్ మోటివేషన్ నాకు. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి అంటే నాకు అవంటే ఇష్టం. మా పెద్ద పాప పేరు కూడా నంది. సో అంత ఇష్టం నాకు అవి. సో సరే, ఈ లెక్కలో చూసుకుంటే మీరు ఎన్ని ఎద్దులను కాపాడుతారు? ఎన్ని ఎద్దులు కానీ మరి ఇట్లా పని చూపించి ఎద్దుల్ని కాపాడే శక్తి మేర, అంటే నేను ఇప్పుడు దేశంలోనే ఎద్దులన్నీ కాపాడుతానని నేను చెప్పను. నన్ను ఈ ప్రాజెక్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకెవరైనా పెట్టుకొని ఇంకొక 20 ఎద్దులు కాపాడొచ్చు, వాళ్ళని చూసి ఇంకొక 20 ఎద్దులు కాపాడుకోవచ్చు. అంటే మేజర్
అసలు ఎద్దులు కాపాడితే మనకే మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ సిస్టంలో వచ్చే ఆయిల్ బెస్ట్ ఆయిల్ కదా, దీన్ని కాపాడటం వల్ల మనకే మంచి జరుగుతుంది కదా. యాక్చువల్గా ఎద్దుని ఆవుని కాపాడితేనే భూమిని కాపాడినట్టు అన్నది నా ఒపీనియన్. అది అంటే పర్సనల్ గా అందరికి చాలా ఒపీనియన్స్ ఉండొచ్చు, ఇది నాకు వచ్చిన ఇంట్రెస్ట్ అది. సో వాటిని కాపాడాలి అన్నది. సో నేను అన్ని ఎద్దులు కాపాడుతాను నేను చెప్పట్లా, కానీ నా శక్తి మేర నేను ఎన్ని కాపాడగలిగితే ఈ పరిశ్రమ ద్వారా అన్ని కాపాడగలుగుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఆల్మోస్ట్ 40 బుల్స్ ఉంటాయి. 40 ఎద్దులు ఉంటాయి, చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు. కొన్ని గోశాలలో ఇంకొక 40 దాకా ఉన్నాయి. అంటే ఇప్పుడు వాటిని కోతకు పోయే వాటిని ఖచ్చితంగా వాటిని అడ్డుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము యాక్చువల్గా నేను ఇంకా అంటే మా ఫ్రెండ్స్ కొంతమందిగా తెలుసు, మేము ఎద్దులు అంటే సంతలకు వెళ్ళి అంటే మేము ఎలా చేస్తామంటే దీన్ని ఇంతకుముందు యాక్చువల్గా ఈ పరిశ్రమ పెట్టక ముందు కూడా ఎప్పుడన్నా ఒక 1 lakh రూపీస్ ఉంటే సంతకు వెళ్ళేసి కోతకి వెళ్ళి ఎద్దులు కాబట్టి గోశాలకు పంపిస్తాం. ఇప్పుడు అవన్నీ మన దగ్గరకు వస్తున్నాయి. యాక్చువల్గా అంటే మన స్టార్టింగ్ లో ఇచ్చినవి చనిపోయినాయి కొన్ని, ఇప్పుడు కొన్ని మనం ఒక 4-5 years బ్యాక్ ఇచ్చినవి మన దగ్గరకు వస్తున్నాయి, పంపిస్తున్నారు వాళ్ళే మనకి. సో అంటే వాటికి అంటే ప్రాబ్లం ఏంటంటే ఎద్దుల్ని ఖాళీగా ఉంచకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అవి పనిచేయగలిగే సత్తా ఉన్నాయి వాటికి. సో అవి డొనేషన్స్ మీద ఎందుకు రన్ అవ్వాలి? ఎద్దు 4-5 hours పని చేయకపోతే దాని హెల్త్ బాగోదు, దాన్ని కంట్రోల్ చేయలేము మనము. ఇప్పుడు బయట వచ్చేటటువంటి టాపిక్ కూడా అదే ఉంది, అంటే ఎద్దుల్ని రక్షిస్తున్నాం అని చెప్పకుండా ఎద్దులతో గుడ్డు సాకిరి చేపించుకుంటున్నారు, వాటిని హింసిస్తున్నారు, 3-4 గంటలు తిప్పుతూనే ఉన్నారు, ఎంత బరువు లాగుతున్నాయి, ఇట్లా చాలా కామెంట్స్ చాలా మంది మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తుంటే ఎవరైనా పక్కన చూసి అయ్యో పాపం అంటారు, ఎందుకంటే పొద్దున్నే నువ్వు 50-60 kgs మన శక్తికి 50-60 kgs అంటే చాలా ఎక్కువ, ఎందుకు పని చేస్తున్నావు జిమ్ లో అని అడుగుతారా? అంటే జనరల్ గా అంటే జస్ట్ కిడింగ్, ఎద్దులు పని చేయకపోతే హెల్దీగా ఉండవు. రైతులు మనకంటే గొప్పోళ్ళు, మనం రైతుల కంటే గొప్పవాళ్ళం కాదు. సో రైతులు ఎద్దులతో ఎందుకు పని చేపిస్తారు? రైతుకున్న ప్రేమలో మనకి 10% కూడా ఎద్దుల మీద ఉండదు, కానీ రైతు ఎద్దుతో ఎందుకు పని చేపిస్తాడు? పని చేయించకుండా వాటిని 1 week ఇంటి దగ్గర పెడితే అటు కనీసం తాడు కూడా పట్టుకునేవు, అంత మదం వస్తుంది అంటారు వాటికి. సో అది పని చేస్తేనే టెంపర్మెంట్ తగ్గుతుంది ఎద్దుకి, ఆ పని చేయకపోతే ఆ టెంపర్మెంట్ తో పొడి చేస్తుంది ఫస్ట్. సెకండ్ దాని హెల్త్ బాగోదు. చాలా మంది చేసేది ఏంటంటే ఎద్దులు వాళ్ళు ఫస్ట్ టైం కూడా చూసుంటారు నాకు తెలిసి, ఒక 1 month ఎద్దును వాళ్ళ దగ్గర పెంచితే తెలుస్తుంది. నేనే కదా హైదరాబాద్ లో చాలా మంది ఆవులు పెంచే వాళ్ళు ఉన్నారు, వాటికి పిల్లలు పుడితే ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తారు చాలా మంది, పిల్లలు పుడితే వాటిని బయటకు అమ్మేస్తే కోస్తారేమో అన్న భయంతో వాటిని అలాగే ఖాళీగా వదిలేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి వంచిన మేర ఫామ్ హౌస్ లో మేత పెడుతూ ఉంటారు. ఇవాళ వాటిని పట్టుకోవటానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. అంటే దగ్గరికి వెళ్తే పొడుస్తాయేమో, ఎందుకంటే వాటికి ముక్కుతాడేసి పనిచేస్తేనే దానికి లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అది హెల్దీగా ఉంటుంది, అంటే దాన్ని మనం ఉంచుకోగలుగుతాము. అదర్వైజ్ ఏమవుతుంది చెప్పనా, మాట ఏంటది లేదు అంటే కంటిన్యూస్ గా తిరుగుతూ ఉండాలి అది రోడ్ల మీద. ఇప్పుడు మీరు చూడాలంటే ఫ్రీ గ్రేజింగ్కి వెళ్ళి ఎద్దులు ఉంటాయి, మన ఊరి మీద వదిలేస్తాం ఆంబోతు లెక్క అన్నది. కొన్ని ఆంబోతులు ఏం చేస్తాయి, పొలం తిరిగి వచ్చిన హెల్దీగా ఉంటాయి, కొన్ని అసలు గుడికాడే కూర్చుని ఉంటాయి, అవి చాలా అన్హెల్దీగా ఉంటాయి, మనుషులు పొడవబోతూ ఉంటాయి. అంటే చెప్పేది ఏంటంటే వీళ్ళందరికీ ఎక్చువల్ గా ఎద్దుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అలాంటి రైతులకు తెలుసు. అది రైతులను అడగమనండి, ఎద్దుతో పని చేపిస్తే హింస కదా అన్నది, రైతులు నవ్వుతారు. ఎందుకంటే ఎద్దుతో పని చేపిస్తేనే అండ్ దట్టు అది పనిచేసేది 3 hours. మా సాయిగాడు ఉన్నాడు, వాడి పేరు సాయి, కళ్ళ గంతలు కట్టారు కదా, నేనుంటే కళ్ళ గంతలు కడతాను, ఎందుకంటే వాడు పోడు, నేనుంటే మారం చేస్తాడు, కళ్ళ గంతలు కడతాడు, నా వాయిస్ ఉన్నా కూడా ఆగుతాడు వాడు యాక్చువల్ గా. సో వాడి పేరు సాయి. సో వాడు వచ్చినప్పుడు అసలు వాడిని కంట్రోల్ చేయాలంటే 2-3 మనుషులు పట్టుకురావాల్సి వచ్చేది లోపలికి. ఇప్పుడు అది ఎప్పుడైతే డైలీ ఒక 2-3 hours పని చేస్తుందో అప్పుడు అది కంట్రోల్ వచ్చింది. ఇది వర్క్ చేసేది ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోయింది, మాట ఉంటుంది. ఇప్పుడు నేను పిలిచినా కూడా అవుతుంది, అది డెఫినెట్ గా అవుతుంది. అంటే చెవిలా పెట్టేసి వెనక్కి వస్తుంది. సో అంటే 2-3 hours పని చేయడంలో తప్పేమో, మనం డైలీ 1 hour జిమ్ లో పని చేస్తున్నట్టు అది ఒక 2-3 hours పని చేస్తుంది. అంటే పని చేసి దాని అంటే మన సోమరిపోతుగా ఇంట్లో పడుకొని డబ్బులు కావాలంటే కుదరదు కదా. సో అది కూడా ఒక 2-3 hours పని చేసి దాని ఫుడ్ అది ఎర్న్ చేసుకుంటుంది, దానితో పాటు మనకి మంచి ఆరోగ్యం ఇస్తుంది. ఇప్పుడు బయట అక్కడ రేకుల షెడ్ కింద కట్టెల పొయ్యి మీద ఏందో వండుతా ఉన్నారు, ఏంటంటే ఎద్దులకి అని చెప్తున్నారు. ఎద్దులకి అంటే జనరల్ గా మనం ఏం చేస్తామంటే, అంటే వీటిని ఎలా చూస్తాం చెప్పలే కదా, అది మీరు పని చేయడమే చూసారు. అది యాక్చువల్ గా డైలీ బాగా కష్టపడితే 2-3 hours కష్టపడుతుంది. ఆ తర్వాత వాటికి వేడి నీళ్ళతో కాళ్ళు కడుగుతారు, వేడి నీళ్ళతో కాళ్ళు కడుగుతారు. కడిగిన తర్వాత వాటికి ఉలవలతో పాటు ఒక్కోసారి ఒక 1 month రాగులు, 1 month సజ్జలు, 1 month జొన్నలు
ఉడికిస్తారు. ఆ ఉడికిచ్చిన అన్నం పెడతారు డైలీ 4 kgs. ఒకటే సారా లేకుంటే ఒక రోజు ఇది ఒక రోజు అది? అంటే ఒక మంత్ ఉలవలు కామన్ గా ఉంటుంది. ఉలవల తర్వాత దాంట్లో సజ్జలు ఒక మంత్ రాగులు, ఒక మంత్ జొన్నలు, ఇలా కొన్ని మిల్లెట్స్ తెస్తాం అనమాట. మిల్లెట్స్ ప్రాసెస్ అప్పుడు కొద్ది వేస్ట్ ఉంటుంది, అదంతా వేసి ఉడికిచ్చి కామన్ గా. అంటే జిమ్ పోయే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ ఎట్లా అది అలాగే పెడతాం. అండ్ ఇవి తినే మేత కూడా పచ్చజొన్న తింటాయి. పచ్చిగడ్డ ఏమో తెల్లజొన్న, ఎండుగడ్డ ఏమో పచ్చజొన్న తింటాయి ఇవి. అండ్ వాటికి కాల్షియమ్స్ ఇస్తాం మేము. అండ్ వ్యాక్సినేషన్స్ ప్రాపర్ గా నడుస్తాయి. మీరు చూస్తే వాటికి దోమలు కొట్టకుండా దోమతెర ఉంటుంది. అంటే మనకు అవి ఇష్టం కాబట్టి అవన్నీ చేయించాలన్నది ఏం లేదు. అంటే వాటిని వాడుకోవాలి, హింస పెడితే వాళ్ళు అయితే మనీ కోసం చేసే ఏదైనా చేయొచ్చు కదా. వాటికి ఫ్యాన్లు ఉంటాయి లోపల. ఫ్యాన్లు కూడా చూసినాం, దోమతెర చూసినాం. సో అక్కడ చిన్న చిన్న కొన్ని, ఇప్పుడు మీరు కొన్ని పిల్లలు ఉన్నాయి, మరి అవి పని చేయట్లేదుగా. అవును, చిన్న పిల్లలు ఉన్నాయి కదా, అవి పని చేయట్లేదు కదా. అలానే వాటిని పని చేయించాలన్న కాన్సెప్ట్ కాదు, పని చేస్తే హెల్దీగా ఉంటాయి అదన్న కాన్సెప్ట్ తోనే మనం చేస్తున్నాం. అండ్ మోరోవర్ ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నాం మనం ఇది. సో కొంతమంది తెలిసి తెలియకుండా ఏదో కామెంట్లు చేస్తూ ఉంటారు వాళ్ళు. సో దానివల్ల మనము డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎద్దుగానులు చేసేవాళ్ళు. ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ దేర్ గుడ్. మనం చేస్తుంది కూడా వాటి మంచి కోసం, తద్వారా మనిషికి కూడా మంచి జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు దీని ప్రాసెస్ మొత్తం ఎట్లా ఉంటది? అంటే మినిమం ఒక గంట వరకు తిరుగుతుంది, ఒక 20 kg చేస్తే అన్నట్లు కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు చెప్పడం జరిగింది. అవును, సింపుల్ గా అసలు ప్రాసెస్ ఎట్లుంటది? సింపుల్. మన దగ్గరికి మనం హైయెస్ట్ గ్రేడ్ రా మెటీరియల్ తీసుకొస్తాము. రా మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనము మాయిశ్చర్ చూసుకొని డ్రై చేస్తాము. మనకి ఏదైనా సరే 6% బిలో మాయిశ్చర్ ఉండాలి. ఓకే, ఆ 6% బిలో మాయిశ్చర్ వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని మనం తీసుకొస్తాం ఇక్కడికి. పల్లి గురించి చెప్పుకుంటే పల్లి 20 kgs వచ్చేసి 1.5 hour పడుతుంది. 1.5 hour లో ఎద్దుకి అతి కష్టం లాస్ట్ 20 minutes. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీరు ఆ ఎద్దు మా సాయిని తీసేస్తే మనం కూడా తోయొచ్చు దాన్ని. కాబట్టి మీకు చూపిస్తాను నేను. అంటే మనకున్న శక్తికి మనం తోయొచ్చు అది. అలా 1 hour తోయొచ్చు. లాస్ట్ ½ an hour మాత్రమే ఎద్దు కొద్దిగా బలంగా లాగాల్సి వస్తుంది. అండ్ దానికున్న బాడీ వెయిట్ కి, దానికున్న ఎనర్జీకి, దానికున్న స్టామినాకి మాక్సిమం వెయిట్ 250 kilos పడుతుంది. అక్కడ 250 kilos ఎద్దు లాగటం అనేది పెద్ద ఇష్యూ కాదు. దట్టు మెకానికల్ వర్క్ నడుస్తుంది అక్కడ, చాలా ఈజీగా ఉంటుంది. ఆ షేప్ లో, ఆ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఆ షేప్ లో మీకు చాలా ఈజీగా అవుతుంది మెకానికల్ గా తిరగటం. సో ఎద్దుకి స్ట్రెస్ ఉండదు, ఎద్దుకి స్ట్రెయిన్ ఉండదు, ఇక్కడ ఎద్దుకి ఏం ప్రెషర్ పడదు. జస్ట్ వాకింగ్ చేస్తున్నట్టు అంతే. లాస్ట్ 20 minutes కొద్ది బలంగా ఒక 100 to 200 kgs లాగుతున్నట్టు. ఓకే, ఇప్పుడు డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ఆ వుడ్ ఉంది కదా, అవును, అది ఎక్కడ చేయించారు? ఆ షేప్ అసలు ఇక్కడ మీరు చూస్తున్న ఈ లైన్ మొత్తం తమిళనాడులో చేయించాం మనం. ఏది అంటే కింద రాయితో సహా అన్ని తమిళనాడులో చేయించాం. అటు కూడా కొన్ని తమిళనాడులో చేయించాం, కొన్ని మాటూరులో చేయించాం. ఇప్పుడు ఇవి చేసే వాళ్ళు తెలంగాణలో కూడా ఉన్నారు. నరసింహ అని చెప్పేసి తెలంగాణలో కూడా చేస్తున్నారు, బాగా బ్యూటిఫుల్ గా చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటారు. అంటే అందరికి రాదు కదా ఈ పని, రాదు. దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు అది లైక్ అది సిఎన్సీ మిషన్ మీద చేస్తేనే కరెక్ట్ పర్ఫెక్ట్. అలా ఏం లేదు, అది హ్యాండ్ తో చేసిపోయాడు నరసింహ. హ్యాండ్ తో చేసింది, హ్యాండ్ తో చేసాడు. వస్తుంది, హ్యాండ్ మేడ్ వస్తుంది. వాళ్ళ దగ్గర అంటే టూల్స్ ఉంటాయి. అంటే ప్రతిదీ మిషన్ తో చేయాలన్న రూల్ ఉన్నారు. ప్రతిదీ మిషన్ తోనే కాదు, పర్ఫెక్షన్ అనేది అసలు మనిషి చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది, మిషన్ గడ్డే కూడా. సో ఇది హ్యాండ్ తో చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫస్ట్ హ్యాండ్ తో చేసింది, చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చేసిపోయారు. మరి ఇప్పుడు దీని ఆర్పిఎం ఎంత ఉంటదన్నా? మరి ఇది మోరోవర్ ఎద్దు గానుగలో ఆర్పిఎం కంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మీకు మిషన్ ఆయిల్ కి ఎద్దు గానుగాలకి తేడా చెప్తాను. మీరు పల్లి తీసుకున్నారనుకోండి, పల్లిలో వెజిటేటివ్ వాటర్ ఉంటుంది. అంటే ప్రతి సీడ్ లో కూడా వాటర్ ఉంటుంది, తేమ మాయిశ్చర్ ఉంటుంది. దాన్ని వెజిటేటివ్ వాటర్ అంటారు. మీరు దాన్ని క్రష్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ పల్ప్ తో పాటు ఆ వాటర్ కూడా ఆయిల్ లోకి వస్తుంది. కానీ ఆయిల్ తో రియాక్ట్ అవ్వదు. అది ఎప్పుడు ఫైబర్ తో ఉన్నంతసేపు ఫైబర్ తోనే రియాక్ట్ అవుతుంది, ఆయిల్ తో రియాక్ట్ అవ్వదు. మీరు మిషన్ లో వేసి పల్లి తీసారనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ హీట్ కి ఆ ఆయిల్ సెల్ ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అయ్యి ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, ట్రాప్ అయిపోతాయి. దాన్ని ఎమల్సిఫైడ్ వాటర్ అంటారు టెక్నికల్ గా. సో అది ఆయిల్ లోనే ఉండిపోతుంది, అంటే ఫోర్స్ గా ఆయిల్ లో కలిసిపోతుంది. దాన్ని ఎమల్సిఫైడ్ వాటర్ అంటారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, మీకు పొంగు వస్తుంది. మీరు దాన్ని 0.1 micron క్లాత్ తోనో 1 micron క్లాత్ తోనో ఫిల్టర్ చేస్తే తప్పిస్తే ఆ వాటర్ అనేది పోదు. ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది, మీకు దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి, కలర్ పిగ్మెంట్స్ పోతాయి, చాలా పోతాయి. సో కావాల్సినవన్నీ పోతాయి. ఓన్లీ నథింగ్ బట్ అది మీరు వంట వండుకోవడానికి అన్నట్టు ఉంటుంది తప్పిస్తే మీకు న్యూట్రియంట్ గా ఎలాంటి బెనిఫిట్ ఉండదు అనమాట. ఫిల్టర్ చేయకపోతే ఏమవుతుంది, అది పొంగు వస్తుంది, మీరు వంట కూడా చేసుకోలేరు. అది దానివల్ల దాని ప్రాబ్లం ఏంటంటే అది ఎమల్సిఫైడ్ వాటర్ అవుతుంది. ఎద్దుగానుగలో ఉన్న అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మీకు జీరో హీట్.
జీరో హీట్ వల్ల ఏమవుతుందంటే అది డిజాల్వ్డ్ వాటర్ ఫామ్ లోనే ఉంటుంది. అంటే ఆ పల్ప్ ని మీరు సెడిమెంట్ చేస్తే, మీరు లోపల చూసారు 15-20 ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ ట్యాంక్ లో పోసి మనం దాన్ని అలా 15 days వదిలేస్తాము. ఆ స్లడ్జ్ అంటే ఆ వాటర్ లో కంటెంట్ ఉన్న స్లడ్జ్ మొత్తం అడుక్కొచ్చేస్తుంది. ఆ మడ్డితో పాటు ఏదైతే వాటర్ దిగుతుందో అంటే 0.2% కూడా దిగదు మన దాంట్లో ఎదుగానిలో. ఆ 0.2 ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని డిజాల్వ్డ్ వాటర్ అంటారు. సో 15 days అది సీడ్ ని బట్టి ఉంటుంది. అది మనం చూసుకున్నాం, మనం ప్రతి బ్యాచ్ శాంపిల్ తీసి మనం చెక్ చేసుకుంటాం ఇంట్లో వంటకి. సో ఎన్ని రోజులకి మనం దాన్ని బయటకి ఇవ్వచ్చు అన్నది. ఎప్పుడైతే పొంగు రాదో అప్పుడు బయటకి ఇస్తాం మనము. సో జనరల్ గా గానుగ పొంగు వస్తుంది అంటే అది తీయటం రాక మాయిశ్చర్ వస్తేనే పొంగు వస్తుంది. నువ్వు ప్రాపర్ గా సీడ్ ని 6% బిలో మాయిశ్చర్ తీసుకొచ్చి, అంటే సిటీస్ లో ఎవరికి స్పేస్ ఉండదు, ఎండబెట్టరు. వచ్చిన పల్లి వచ్చినట్టు వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ వెయిట్ ఉండాలి కాబట్టి 10% మాయిశ్చర్ తో ఇస్తారు. వీళ్ళు అదే 10% మాయిశ్చర్ తో దాంట్లో వేసేస్తారు. వీళ్ళు తీసుకెళ్లిపోతారు, వంట వండితే పొంగు వస్తుంది. బట్ ఇక్కడ ప్రాపర్ గా మనం చేసే డిఫరెన్స్ ఏంటంటే ఎద్దుగానక మనకి రాదు. సో మనం దాన్ని ప్రాపర్ గా 6% బిలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వేస్తే అది ప్రాపర్ గా ఆయిల్ వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా సెడిమెంట్ చేస్తే పొంగు రాకుండా ఆయిల్ వస్తుంది ఎద్దుగానికలో. ఓకే, అంటే మీరు మెటీరియల్ తీసుకోవాలి, దాన్ని డ్రై చేయాలి, దాన్ని చెక్ చేయాలి. కష్టం ఉంటుంది. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని ఓకే దీనికి హీట్ కి ఇంత అబ్జర్వేషన్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ 100% గానుగలో పోసి దాని ప్రాసెసింగ్ అంతా చేసి చేస్తాం. మళ్ళీ దాన్ని స్టోర్ చేసి ఎద్దుగానికలో నల్ల నువ్వుల నూనె గ్రౌండ్ నట్ ఆయిల్ లాగా వస్తుంది. ప్రాపర్ మెటీరియల్ కనుక తీసుకుంటే దీనికి ఉన్న గొప్పతనం అంటే మనము అంటే ప్రాబ్లం ఏంటంటే అసలు మన ఎద్దుగానికి దగ్గరే మన పెద్దవాళ్ళు ఎందుకు ఆగిపోయారు అన్న దగ్గర మనం స్టార్ట్ అయితే మనం దీన్ని ఫర్దర్ గా ఇంకా డెవలప్ చేసుకునే వాళ్ళం. మనం ఏం చేసాము, మిషన్ల వెంట పడిపోయి దీన్ని వదిలేసాము. యాక్చువల్ గా ఇప్పుడు ఐరన్ కనిపెట్టింది మనం కాదు కదా, కాపర్ కనిపెట్టింది మనం కాదు కదా, ఎవరు కనిపెట్టారు ఇవన్నీ? మన యాన్సిస్టర్స్, మన పెద్ద మన తాతలు ఇవన్నీ 500-600 years బ్యాక్ కనుక్కునేవి కదా. అంత కనుక్కున్న వాళ్ళకి ఆ రాయిని చెక్కని ఐరన్ తో రీప్లేస్ చేయడం పెద్ద సమస్య వాళ్ళకి. కానీ ఎందుకు రీప్లేస్ చేయలేదు? వాళ్ళు ఎద్దుగాని దగ్గర ఎందుకు ఆగిపోయారు? అంటే ఎద్దు చెయ్యొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు ఎద్దుగాని దగ్గర ఎందుకు ఆగిపోయారు? మనమేం అపర మేధావులం కాదు కదా భూమి మీద, వాళ్ళు మేధావులే కదా. అంటే రస్ట్ పట్టిన ఐరన్ ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉంది ఒక స్తంభం, 1600 years బ్యాక్ స్తంభం. అది మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, ఢిల్లీలో ఉంది అది. దాని మీద ఇప్పుడు కూడా రీసెర్చ్ చేస్తారు. అసలు అప్పట్లో దీన్ని ఇప్పుడు క్రియేట్ చేయడం ఓకే, అప్పట్లో దీన్ని ఎలా క్రియేట్ చేశారు అన్నది. మరి అంత తెలియగల వాళ్ళు ఎద్దుగాని కాడ ఎందుకు ఆగిపోయారు అన్న దగ్గర మనకు స్టార్ట్ అయితే అసలు ఈ రిఫైండ్ ఆయిల్స్ ఉండవు, ఈ అన్హెల్దీ ఫుడ్ కూడా ఉండదు మన దగ్గర. సో మేము అక్కడ స్టార్ట్ అయ్యాము. అవును, మన పెద్దవాళ్ళు అసలు ఎద్దుగాని దగ్గర ఎందుకు ఆగిపోయారు? మనమేం పెద్ద తెలియగల వాళ్ళకి మళ్ళీ మిషన్స్ క్రియేట్ చేసుకొని ఫుడ్ తింటున్నాము. అసలు వాళ్ళు ఎందుకు ఆ ట్రెడిషనల్ మెథడ్స్ దగ్గర ఆగిపోయారు అన్న దగ్గర మొదలైంది. మొదలైనప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని చూసుకుంటూ వస్తే ఓహో మిషన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎద్దు వల్ల సొసైటీకి మంచి జరుగుతుంది, మనిషికి మంచి జరుగుతుంది అనేది. ఇప్పుడు దీనికి వ్యవసాయం యూజ్ చేయట్లేదు కాబట్టి దీన్ని మనం ఆల్టర్నేటివ్ ఫీల్డ్ లో క్రియేట్ చేద్దాము అన్న థాట్ తో చేసిన ప్రయత్నమే ఎద్దుగానే ఉన్న పరిశ్రమ. అయితే కొన్ని దుకాణాలలో అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కాకపోయినా కదా చిన్న చిన్న షాపుల్లో కూడా స్వచ్ఛమైన నూనె ఇస్తున్నాం అన్నట్లు కూడా ఇట్లా కొన్ని సీడ్స్ అయితే తీసుకొని వాటిని ఆడబెట్టి వాళ్ళ ముందే, అంటే ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళ ముందే గిరగిర తిప్పి, అంటే అది చెక్కతో ఉంటది అనమాట. అది ఒక అంటే గానుగట్లో ఉంటది, అంటే చెక్కతో ఉంటది. పైనేమో అది మిషన్ మోటార్ కడతారు అనమాట. అట్లా అంటే అది ఆ చెక్క మొత్తం కూడా వుడ్ ఉంటుంది, కింద గానుగ వుడ్ ఉంటుంది, పైన తిరిగేది కూడా వుడ్ ఉంటుంది. అట్లా మేము స్వచ్ఛమైన నూనె ఇస్తున్నాం అన్నట్లు కూడా కొన్ని అయితే జరుగుతూ ఉన్నాయి. మేబీ అంటే ఆ ఆయిలే మంచిది అని చెప్పడం కూడా తప్పు అవుతుంది. బయట ఆయిల్స్ కూడా మంచివి ఉండొచ్చు, అంటే అది చేసే పర్సన్ హానెస్టీని బట్టి ఉంటుంది. యాక్చువల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు మిషన్స్ అనేసరికి మిషన్స్ లో 3 to 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్పెల్లర్ ఉంది, ఇంకోటి రోటరీ సిస్టమ్. అంటే మీకు యాక్చువల్ గా ఏం చెప్పాలంటే ఇది ఆక్వా సిస్టమ్ అంటారు. అంటే మీకు సీడ్ కి వాటర్ ఇస్తేనే ఆయిల్ వస్తుంది. రోటరీ అయినా ఇదేనా, రోటరీ ఏదైనా దీని నుంచి డెవలప్ చేసిన సిస్టమ్స్ అన్ని. సో ఇదే ఇన్స్పిరేషన్ ఎవరికైనా సీన్ బట్టి ఇవ్వాల్సి వచ్చింది. సో మీరు ఎక్స్పెల్లర్ ఏమవుతుంది, హై హీట్ వస్తుంది. హై హీట్ ఎంత వస్తుంది మీకు, బియాండ్ 100 degrees వెళ్ళిపోతుంది. అది మీరు అసలు ఇక వాడినా ఒకటే వాడకపోయినా ఒకటి ఆయిల్ అన్నది. మీరు బాటిల్ మీద కొన్ని కంపెనీస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని రాస్తారు, దాని వెనకమాల స్క్రూ ప్రెస్ ఎక్స్పెల్లర్ తో ఎక్స్ట్రాక్ట్ చేసామంటారు. ఆయిల్ మీరు ఒకసారి వంట చేస్తే ఎర్రంగా వస్తుంది లేదా నల్లంగా వస్తుంది. ఎదుగానంగా మీరు ఒకసారి వంట చేసినా, మీరు డీప్ ఫ్రై చేసినా కూడా కలర్ లో ఇంకా 50% అలాగే రిటర్న్ అవుతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా సరే కలర్ చాలా చాలా ఇంపార్టెంట్. అలా అని ఏదో కెమికల్స్ కలిపితే కలర్ రాదు, అది దాని న్యాచురల్ కలర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు దానిమ్మ పండు ఉంది అనుకోండి, మీకు ఎందుకు దానిమ్మ పండు బెస్ట్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైతే కలర్ఫుల్ గా ఉంటుందో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నట్టు. మీరు ఇప్పుడు ఆయిల్ లో చాలా మంది కంపెనీస్ ఏం చేస్తారంటే ఫిల్టర్ చేస్తారు, దాన్ని ఫిల్టర్ చేస్తే కలర్ పిగ్మెంట్స్ కూడా పోతాయి. అంటే మీరు అసలు ఆయిల్ లో మంచి అని మీరు తీసేస్తున్నట్టు.
ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఎక్స్పల్లర్ ఆయిల్స్ ఈజీగా కనుక్కోవచ్చు. రోటరీ ఆయిల్స్ కూడా మీకు 60, 70, 80 డిగ్రీస్ వస్తుంది. ఆ రోటరీలో కూడా మీరు చెప్పింది చెక్క రోటరీ ఓకే. సమ్వాట్ బెటర్. కానీ వాళ్ళు ఈక్వల్ మా ప్రైస్ కే ఉంటుంది వాళ్ళది కూడా. సో అంటే చెక్కగానలో తీస్తే తక్కువకి ఇవ్వడం కుదరదు, రోటరీలో అయితే తక్కువకి ఇస్తారు. ఓకే. 280, 260 కూడా ఇస్తారు పల్లి, బట్ చెక్కగానలో తీస్తే 380 కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు మీరు పెద్ద మొత్తంలో తీసుకుంటారు కాబట్టి మీకు కొంచెం తక్కువకే పడుతుంది కదా. రా మెటీరియల్ డెఫినెట్ గా తక్కువకే వస్తుంది. మనం టన్స్ లో తీసుకుంటాం, మనం ఇక్కడ పర్ డే 1.5 టన్ ఆడుతాం ఇక్కడ ఓకే. పల్లి. ఓకే. డెఫినెట్ గా ఎక్కడి నుంచి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర నుంచి ఇట్లా ఇప్పుడు ఫార్మర్ దగ్గర నుంచి దొరకడం కష్టం, ఇది ఆఫ్ సీజన్ అంటారు. సో ఇప్పుడు మనం మిల్లర్స్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఫార్మర్స్ అందరూ పంటలు వేశారు, సో రేపు మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఫార్మర్స్ దగ్గర కొంటాము. ఓకే. ఫార్మర్ దగ్గర అయితే ఇంకా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. రీజనబుల్ అంటే కాదండి, ₹1 తిన్న ఫార్మరే కదా. ఇప్పుడు ఒక 100 రూపాయలు బయట ఉంటే ఒక ₹102 చెప్పిన ఫార్మరే కదా. సో అన్న థాట్ తో డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర నుంచి కొనే వాళ్ళము. ఇప్పుడు ఫార్మర్ దగ్గర స్టాక్ లేదు, ఫార్మర్స్ అంతా పంటలు వేసేసుకున్నారు, ఉన్నది విత్తనానికి యూస్ చేశారు. ఇప్పుడు అంతా మిల్లర్స్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. బట్ మనం అయితే బెస్ట్ మెటీరియల్ తెచ్చుకుంటాం ఇక్కడికి. అయితే ఇప్పుడు ఎద్దుగానుగలోన అలవాటు చేసుకున్నటువంటి ఇక్కడ మీ గ్రామ ప్రజలు గానీ ఇక్కడ చుట్టుపక్కల డ్రగ్ లాంటిది నాగేష్, ఇది ఒక డ్రగ్ లాంటిది. వాళ్ళు 100% ఇక్కడ మాతో కూడా మాట్లాడడం జరిగింది. అది ఎక్సలెంట్ ఉంది, అది చాలా రూపాయి పోయినా కానీ కొనుక్కున్న పరిస్థితి. దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు పొంగు గురించి చెప్పాను కదా, మెషిన్ కి దీనికి తేడా. పొంగు రాకుండా ఒకటి ఎద్దుగానుగల ఆయిల్ వస్తుంది, ఇంకొకటి మీరు ఇన్ని గానుగలు తిరుగుతున్నాయి, మీకు పల్లి వాసన వస్తుందా? లేదు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటే కొన్ని పరిశ్రమలు అవి లోపల కూడా పోనవసరం లేదు, జస్ట్ రోడ్డు పక్క నుంచి రోడ్డుగా పోతున్నా కానీ మీరు హైదరాబాద్ లో షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా స్మెల్ వస్తుంది. అవును. మీకు పచ్చిపల్లి వాసన వస్తుందా? పచ్చిపల్లిలో వస్తుంది, వాసన వస్తాయి కదా ఇట్లా పట్టుకొని దగ్గర నుంచి. అలాగా మీరు దూరంగా ఉంటే పచ్చిపల్లి వాసన వస్తుందా? రాదు, అంతగానో రాదు. అదే ఇంట్లో కిచెన్ లో పల్లి ఉంటుంది, వాసన రాదు కదా. అదే కిచెన్ లో పల్లి వేడి చేస్తే వస్తుంది, ఇల్లంతా వాసన వస్తుంది కదా. అవును. సో ఎద్దుగానకి మిషన్ గానకి ఉన్న తేడా అదే. ఎద్దుగానలో నూనె వచ్చేసి పచ్చిపల్లికి ఈక్వల్, మిషన్ లో తీసింది వేడి చేసిన పల్లికి ఈక్వల్. ఓకే. సో అంటే ఎద్దుగానలో అది స్టోర్ చేయడానికి కూడా ఎక్కువ. మీరు ఇప్పుడు పచ్చిపల్లిని ఒక 6 నెలలు స్టోర్ చేయొచ్చు. వేడి చేసిన పల్లిని మా అయితే అది కొంచెం ఎండిపోయినట్లు డ్రై పడేయాలి. మీరు బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి ఎయిర్ టైట్ వేయటం కాదు, బయట క్లైమేట్ కి మీరు బయట పెట్టేస్తే ఎన్ని రోజులు ఉంటుంది వేడి చేసిన పల్లి? 2 days కూడా ఉండదు, మెత్తగా అయిపోతుంది. అవునా కదా, ఎండిపోతుంది. సేమ్ డిఫరెన్స్ అదే. అంటే మీకు ఎప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుందో అప్పుడు ఆ ఫ్లేవనాయిడ్స్ అన్నవి ఎవాపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లేవనాయిడ్స్ కూడా ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఆయిల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కొంతమంది, మేము లాస్ట్ టైం గుంటూరులో ఆయిల్ కొన్నామండి, మూత ఓపెన్ చేయడం మంచి స్మెల్ వచ్చింది, మీ దగ్గర ఏంటంటే వాసన రావట్లేదు అంటారు. అదే మళ్ళీ పువ్వు అండి వాసన రావడానికి. ఆయిల్ వాసన వస్తే హీట్ అయినట్టు అర్థం. దీని కెపాసిటీ అనేది మీరు వంట చేసినప్పుడు అర్థం అవుతుంది, తిన్నప్పుడు టేస్ట్ తెలుస్తుంది. సో ఎద్దుగానే నూనె మీరు తీసుకెళ్తే దానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అసలు హీట్ అవ్వదు కాబట్టి. అండ్ అలాగే దానికి టేస్ట్ కూడా వస్తుంది, ఎందుకంటే అండ్ ఇది ఫస్ట్ టైం, దీని ఒరిజినల్ ఆయిల్స్ అనవచ్చు, ఫస్ట్ టైం హీట్ చేస్తారు కదా మీరు ఎద్దుగానికంటే. మీరు వంట చేసేటప్పుడు ఫస్ట్ టైం కదా, అదే మెషిన్ లో అంటే మీరు సెకండ్ టైం హీట్ చేస్తున్నట్టు. సో దట్ ఇస్ ఎ డిఫరెన్స్. అయితే అన్న, ఇప్పుడు కొత్తగా రైతులు కానీ వాళ్ళకి ఒకవేళ ఎద్దులుండి ఇట్లాంటిది ఒక చిన్నగా పెట్టుకోవాలి చేసుకోవాలి అనుకుంటే మరి వాళ్ళకి మీరు ఎట్లాంటి సూచనలు ఇస్తారు? 100% పెట్టుకోవచ్చు. అసలు ఈ సిస్టమే అలాంటి వాళ్ళ కోసం, ఎద్దుల మీద ప్రేమ ఉన్న వాళ్ళకి, ఎద్దుల్ని కమర్షియల్ గా యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది సూట్ అవ్వదు. ఎందుకంటే మేము మొన్న లాస్ట్ మంత్ లో 6 days హాలిడేస్ ఇచ్చాం ఫామ్ కి. ఎందుకు? వాటికి 2 vaccines చేయించాం. అంటే ఈ సీజన్ లో ఎక్కువగా వాటికి LSDs అని అవన్నీ ఇవేమి వస్తూ ఉంటాయి. సో ఒక్కసారి వ్యాక్సిన్ చేస్తే 3 days పని చేయకూడదు అనమాట. సో 6 days ఇచ్చాము. మీరు వ్యాక్సిన్ చేయించి వాటితో పని చేయించారు అనుకోండి, వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ. సో మీరు అలా బుల్స్ అంటే మీకు ఇష్టమైతే మీరు ఈ ఇండస్ట్రీని రన్ చేసుకోవచ్చు. అండ్ హ్యూజ్ డిమాండ్ ఉంది, హ్యూజ్. అంటే మీరు పెడితే ఆయిల్ పోలేదు అన్న సమస్య ఏం లేదు. కాకపోతే కొద్దిగా రీజనబుల్ ప్రైస్ పెట్టుకుంటే కస్టమర్స్ కూడా ఎక్కువగా వాడటానికి ఇష్టపడతారు. మీరు ఎద్దుగానగా 500, 450, 600 అంటే సీడ్ కాస్ట్ పెరిగితే పెంచుకోవచ్చు. ఓకే. అయితే మీరు ఇక్కడ ఎంత పెద్ద మొత్తంలో పెట్టారు, 30 మంది ఎంప్లాయీస్ అంటున్నారు, మళ్ళీ ఇటు ఎద్దులు ఉన్నాయి, వాటికి ఫీడ్ ఇవ్వాలి, దానికి అంటే మీరు అంటే ఎద్దుని చాలా జాగ్రత్త, అంటే వ్యాక్సినేషన్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి చూసుకుంటారు. ఇంత పెద్ద వ్యవస్థ మరి ఎట్లా సాధ్యమవుతుందో, నడుస్తుందా లేకుంటే ఏమన్నా నష్టాల్లో నడుస్తుంది అంటారా లేకుంటే లాభాల్లో నడుస్తుంది? ప్రస్తుతానికి బ్రేక్ ఈవెన్ లో నడుస్తుంది. అటు లాభం లేదు, అటు నష్టం లేదు. కానీ నాకు ట్రస్ట్ ఉంది కస్టమర్స్ మీద. అంటే ఒకసారి ఆయిల్ యూస్ చేస్తే వాళ్ళు ఇక
100% ఈ ఆయిల్స్ యూస్ చేస్తారని నమ్మకం ఉంది నాకు. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పాండ్ చేసే ఆలోచన ఉంది మాకు. స్టోర్స్కి ఆన్లైన్లోకి వస్తున్నాం, వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాము littlefarmerindia.com అని, అండ్ ఆన్లైన్లోకి వస్తున్నాము. అండ్ వెరీ సూన్ కొన్ని 2-3 పర్సన్స్తో టైఅప్ అవుతున్నాము మేము. సో ఇట్స్ గోయింగ్ టు బి బిగ్. డెఫినెట్గా పర్ డే 3,000 to 4,000 లీటర్స్ మేము సేల్ చేయాలనేది మా థాట్. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ప్రొడక్షన్ 500 లీటర్స్ తీస్తున్నాము. ఇప్పుడు అది 350 దాకా సేల్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఇంకొక 1 year. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో అయితే 100కి 120, 150 మధ్యలో అయితే ఇక సన్ఫ్లవర్ దగ్గర నుంచి పామాయిల్ తో స్టార్ట్ అయ్యి సన్ఫ్లవర్ వరకు అయితే వాళ్ళు వాళ్ళ బడ్జెట్ లో అంటే వాళ్ళ బడ్జెట్ లో అయితే ఆయిల్ అయితే పర్చేజ్ చేసుకుంటున్నారు. అంటే ప్రత్యేకించి ఇంత ప్రైస్ పెట్టాలి, ఇంత ప్రైస్ పెట్టి ఇట్లా ఆయిల్ కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలో ఉంటారంట. అంటే మీరు తయారు చేసేటటువంటి ఎద్దు గానుగ నూనెకి అంత ఆదరణ ఉంటదంట ప్రజల్లో. సార్ ఇది హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది ఒక యాటిట్యూడ్ అండి. ఇట్స్ నాట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్చేసింగ్ పవర్. నా చిన్నప్పుడు మా నాన్న నర్సాపేట అంటే నాది కుర్తి, నేను నర్సాపేటలో చదువుకునేవాడిని. మా ఫాదర్ కూడా నర్సాపేటలో ఏదైనా తీసుకోవాలంటే నర్సాపేట వెళ్ళేవాడు. మా చిన్నప్పుడు ఆయన ఏదైనా కొనాలి అంటే మీకు అరటికాయ ఉందనుకోండి, బండి మీద 2 ఉంటే ఏది మంచిది అని అడుగుతారు. సో చక్రకాయలు ఉంది, ఇంకోటి ఏదో హస్తాలు ఉన్నాయి అనుకుందాం, యాక్చువల్గా అగరబత్ టైప్స్ ఉన్నాయి అనుకో. మా ఫాదర్ అందులో ఏది మంచిది అయితే అదే కొంటాడు పిల్లల కోసం. సో ఇక్కడ మా దగ్గర మీరు చూస్తా ఉంటే ఇక్కడికి ఎవరు రిచ్ పీపుల్, మీరు ఉదయం నుంచి ఉన్నారు, ఎంతమంది రిచ్ పీపుల్ వచ్చారు ఇక్కడికి? లేదు, అంతా రైతులే వచ్చారు ఎక్కువ. విలేజ్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళే వచ్చారు కదా. అవును. అంటే నేనేమంటున్నానంటే ఇట్స్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అన్నది ఒక థాట్ ప్రాసెస్. ఏం కాదులే ఏదైనా ఒకటే అనుకుంటే అది ఒక మైండ్ సెట్. ఏదైతుంది ఎటు కూడా చచ్చిపోయామే కదా, ఏదైనా చచ్చిపోతాం కదా అన్న థాట్ లో, అంటే చచ్చిపోవడం వేరు, రోగాలతో చచ్చిపోవాలని లేదు కదా. సో హెల్దీగా కూడా చనిపోవచ్చు కదా. అలాగే హెల్దీగా ఉండాలి అనేది ఒక లైఫ్ స్టైల్, అంటే ఒక యాటిట్యూడ్. హెల్దీ లైఫ్ స్టైల్ యాటిట్యూడ్, దానికి మనీతో పని లేదు. సో దానికి ఎవరైనా కొంటారు. ఇక్కడ ఇది ప్రూవ్ అవుతుంది. ఇక్కడ చాలా మంది ఆయిల్ వాడిన వాళ్ళు గట్లో చేంజ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2-3 months వాడిన తర్వాత మీకు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది స్లోగా. ఆ తర్వాత మీకు స్లోగా మీ గట్లో, మీ స్టమక్ లో అన్ఈజీ పోవటం స్టార్ట్ అవుతుంది. అండ్ టేస్ట్ తెలుస్తుంది. కూరగాయలు అంతే కదా, కెమికల్ గా పండించారా ఆర్గానిక్ గా పండించారా. ఇవి కాకుండా మీకు అడల్టరేట్ అయ్యే ఛాన్స్ ఏముంది? మీరు తినే వాటిలో అసలు అది ఫుడ్ ఐటమే కాకుండా మీరు తినే ఐటమ్ ఏముంది? ఆయిల్ ఒక్కటే కదా. అది చేంజ్ అయితే డెఫినెట్గా హెల్త్ చేంజ్ అవుతుంది కదా. మీరు ఆయిల్ చేంజ్ చేస్తే 60% మీ హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి ఒక 6 months. సో అది టేస్ట్ చేసిన వాళ్ళు అంటే వాడారు, ఒక 6 months వాడితే అది చూసిన వాళ్ళు వేరే ఆయిల్కి వెళ్ళరు. సో అప్పుడు మీకు ఇక్కడ మీరు 360 పెట్టి పల్లి ఆయిల్ కొన్నారనుకున్నాము, మీరు మంత్లీ ఒక 4 bottles 1200, ఇయర్లీ ఎంత అవుతుంది? 12,000. హాస్పిటల్ పెట్టే ఖర్చు ఎంత తగ్గుతుంది? అంటే ఒక వైస్ పీపుల్ ఎప్పుడు అలా ఆలోచిస్తారంటే మనం హెల్దీగా ఉంటే మనకి చాలా ఖర్చు తగ్గుతుంది అని ఆలోచిస్తారు. ఇది ఖర్చు అనకూడదు. ఫుడ్ పెట్టేది ఎప్పుడు ఖర్చు కింద చూడకూడదు. ఫుడ్ పెట్టేది ఎప్పుడు నీ హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలి. ఇది ఖర్చు కింద చూసామనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? చీప్ ఐటమ్స్ వెతకడం మొదలు పెడతారు. అంటే ఫుడ్ లో అంటే చీప్ ఐటమ్స్ అంటే తినే ఫుడ్ తయారు చేసే ఆయిల్ కావచ్చు, ఏదైనా ఇంట్లో. సో మనం అట్లీస్ట్ మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా సరే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేయాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఒక యాటిట్యూడ్. ఇట్స్ నాట్ నో హెల్త్. ఇప్పుడు మీరు అనుకున్నట్టు డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాళ్ళే మంచి ఫుడ్ తింటారు అనుకుంటే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, సినిమా స్టార్స్ హాస్పిటల్ ఎందుకు జాయిన్ అవుతున్నారు? నేను మొన్న మధ్య ఒక స్టార్ గురించి విన్నాను, సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఎవరు? అల్లు అర్జున్ గారు. సో ఆయన దగ్గర డబ్బులు లేక కాదు కదా. సో అంటే ఆయనకి టైం లేక, అంటే ఏదైనా లొకేషన్కి వెళ్తే మంచి ఫుడ్ దొరక్క, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేనేది ఏంటంటే ఆ హెల్దీగా ఉంటాం అన్నది ఒక యాటిట్యూడ్. సో దానికి మనీతో డిపెండెన్స్ లేదు. ఇక్కడ చాలా మంది మేము హెల్దీగా ఉంటారని ఖర్చు పెట్టే వాళ్ళే ఉన్నారు. మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తారంటే నూనె ఒకటి మారితే అన్ని మారినట్టేనా, 100% హెల్దీగా ఉన్నట్లేనా? ఇప్పుడు హెల్దీగా ఇప్పుడు మనం తినేది ఇప్పుడు వాటర్ దగ్గర నుంచి కూడా కలుషితం ఉంది కదా. నువ్వు నూనె ఒకటి ప్యూర్ ఇస్తే చెప్పేదేనండి. మీరు ఆయిల్ చేంజ్ చేస్తున్నారు, ఆయిల్ చేంజ్ చేస్తున్నారంటే మీరు ఫస్ట్ స్టెప్ తీసుకున్నట్టు హెల్దీగా ఉండటం కోసం. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? కిచెన్ లో పనికిరాని అన్ని తీసేయటం మొదలు పెడుతూ ఉంటారు.
ఇప్పుడు వాటర్ 99% తగ్గిపోయింది. పొల్యూటెడ్ వాటర్ తాగే వాళ్ళు ఇప్పుడు అంతా ఎక్కడో ఏజెన్సీ ఏరియాస్ లో ఉన్నారు పాపం, వాళ్ళు మనం గాలి వదిలేసాం కాబట్టి. అక్కడే ప్యూర్ వాటర్ దొరుకుతాయి అంటే ఈ వర్ష నేచర్ నుంచి వచ్చాయి. అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో పాపము దారుణంగా ఉంది. కొన్ని ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని ఏరియాస్ లో మంచి వాటర్ రాదు. బట్ ఇప్పుడు 90% అనేది అన్ని చోట్ల మంచి వాటర్ సప్లై చేస్తున్నారు. అది మన చాయిస్ అది. సో అంటే ప్రతి ఐటమ్ ని చూడటము, ఇది మంచిదా కాదా, మంచిదా కాదా. సార్ మీరు కిచెన్ మొత్తం చేంజ్ చేస్తే 5000 కంటే ఎక్కువ బడ్డెన్ పడదు సార్. అండ్ ఈ ఆయిల్ మీకు 1 లీటర్ వచ్చేసి మీరు బయట వాడే ఆయిల్ కి 2 లీటర్స్ కి ఈక్వల్. ఓకే, అంటే స్ప్రెడ్ అవుద్ది మీకు. అదే 2 స్పూన్స్ వేసే బదులు ఒక స్పూన్ వేస్తే చాలు, ఫుడ్ పడుతుంది. దీని గురించి అంటే మీ ఆయిల్స్ గురించి ఆల్రెడీ కొద్దిగా స్టడీ చేయడం జరిగింది, దాని గురించి. సో మీరు ఎక్కువ ఖర్చు పెట్టేదే లేదు. అది 200 రూపీస్ పెట్టుకుంటున్నారు అనుకోండి, ఇది 360 అనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే మీకు 40 రూపీస్ మిగిలినట్టే మీరు ప్రాపర్ గా చేస్తే. ఓకే, లైక్ అయితే ఉన్నటువంటి జనరేషన్ లో ఎంత ఆలోచించకపోయినా కానీ 50 సంవత్సరాల ముందు మనం ఎట్లా ఉండాలనేది దాని గురించి ఫస్ట్ నుంచి వాడు ఒక ప్లాన్ అయితే చేసుకుంటాడు. కాకపోతే ఈ ఎద్దుగానుగ పరిశ్రమ అనేది మీరు 50 సంవత్సరాలు వెనక్కి మరి పెట్టారనమాట. మీరు అందులో ఒక సిఐ చేసి సీనియర్ ఫినాన్స్ మేనేజర్ గా కూడా మీరు చేయడం, అక్కడ నుంచి రిజైన్ చేయటం, అంత పెద్ద జాబ్ వదులుకొని, ఏంటి సార్ అసలు దీన్ని అనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు అసలు? మన ఫుడ్ అనేది నేచర్ కి చాలా దగ్గరగా ఉండాలనేది నా థాట్. అది ఇప్పుడు ఆయిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే మోస్ట్ అడల్టరేటెడ్ ప్రొడక్ట్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ. మీకు ఆయిల్ అడల్టరేట్ అయినట్టు హనీ ఆయిల్, ఈ 2 బాగా అడల్టరేటెడ్ ప్రొడక్ట్. మిల్క్ కూడా ఉంటుంది అనుకోండి, ఈ 3 బాగా అడల్టరేటెడ్. అందుకని ఫస్ట్ మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, అందుకని ఆయిల్ తీసుకున్నాము. కానీ మా ఉద్దేశం ఏంటి, మనకు తెచ్చే ప్రొడక్ట్ హెల్దీతో పాటు ఎథికల్ గా కూడా ఉండాలి అనేది మాది. అంటే ఎథికల్, ఇంతకంటే ఎథికల్ ప్రొడక్ట్ చూపించండి. ఒక ఎద్దు బతుకుతుంది, ఒక రూరల్ ఉమెన్ బతుకుతుంది, అవునా కాదు? సో ఇంతకంటే ఇప్పుడు మీరు ₹1 ఖర్చు పెట్టారు, ఆ ఖర్చుకు ఒక అర్థం ఇస్తున్నాం మేము. అంటే మీరు హైదరాబాద్ లో కూర్చొని ఒక బాటిల్ కొంటే ఎక్కడో ఒక చోట మంచి జరుగుతుంది అన్నది తీసుకురావాలనేది మా తపన. అంటే మేము చేసే పని ఎథికల్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అంటే నా దగ్గర ప్రొడక్ట్ కొన్న వాళ్ళు హెల్దీగా ఉండాలి, అండ్ వాళ్ళు చేసే ఖర్చుతో ఇంకొక ఫ్యామిలీ అక్కడ చోట హెల్దీగా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఎథికల్ ప్రొడక్ట్ అన్నది నాకు తెలిసి లేదు. ఇప్పుడు మీ ప్రాజెక్టు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయిన తర్వాత మీకు ఎక్కువ ఇంకా ఆర్డర్లు వస్తా ఉన్నాయి అనుకోండి, పెంచుకుంటూ అంటే ప్రతి చోట దేనికో దానికి లిమిట్ ఉండాలి. అంటే ఆశకి అత్యాశకి తేడా తెలుసు నాకు. ఒకవేళ 20 గానుగలు, ఈ 20 నుంచి 40 ఇంకొక 20 పెంచుకుంటాము. ఇంకా ఎక్కడతో ఇంకా ఎక్కువ వస్తాయి. ఇంకా అది వేరే వాళ్ళు పెట్టుకోవటం. అది ఇంకా అంత ఆర్డర్ వస్తున్నాయి అంటే జనాలు అలవాటు పడుతున్నారు అంటే వేరే వాళ్ళు కూడా వస్తారు కదా, ఆటోమేటిక్ గా మార్కెట్ లోకి వస్తారు కదా ఎద్దుగానుగలు పెట్టుకోవడానికి. మా థాట్ 1000 గానుగాస్ నేనే పెట్టాలని నాకు కోరికేం లేదు. చెప్పాను కదా, ఆశకి అత్యాశకి తేడా తెలుసు కాబట్టి సిఏ చేసి 15 years జాబ్ చేశాక కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ప్రశాంతంగా. అదే అంత అత్యాశ ఉన్నట్టయితే అక్కడే కంటిన్యూ అవుతూ మనీ అంటే పరిగెత్తాను. బట్ యూఆర్ నాట్ ఆఫ్టర్ మనీ. ఇక్కడ కమర్షియల్ ఎంటిటీ కాదు మీరు చూడాల్సింది. ఇక్కడ ఎద్దుగానిగ అన్నది కమర్షియల్ ఎంటిటీ కాదు. ఇది మేము దీన్ని ఎప్పుడు కమర్షియల్ స్కేల్ లో రన్ చేయట్లేదు ఎద్దుగానిగని. మేము కానీ బయట కొంతమంది చూడటం వల్ల ఇది ఎట్లా అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆఖరికి దీని నుంచి వచ్చినటువంటి చెక్క ఉంటది కదా, అవును, అది కూడా దాన్ని కూడా మీరు మార్కెట్ చేసి దాని దగ్గర అనేది క్రియేట్ చేసుకుంటే డెఫినెట్ గా చేయాలి. ఇప్పుడు ఎదుగానే చేసేటప్పుడు అంటే నేను కమర్షియల్ కాదు అంటే నేను ఆస్తులు అమ్మి పెడతానని కాదు, అలానే ఎక్కువ గ్రీడీ కాదని అర్థం. కమర్షియల్ కాదంటే గ్రీడీ కాదని అర్థం. ఇప్పుడు మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఇంకా అది కంప్లీట్ చేయలేదు మనం. మీకు 10,000 లీటర్ల ఆర్డర్ వస్తే ఏం చేస్తారు? నా స్థాయి 5,000 లీటర్లు అనుకోండి, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉండాలి దానికి, ఇంకొకరు స్టార్ట్ చేయాలి. అన్ని నేనే చేస్తానంటే కుదరదు కదా. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా గానుగులు పెట్టిస్తున్నాం. మీరు అడిగారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో గానుగులు కూడా పెట్టిస్తున్నాం మనం. అంటే వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటారు డెఫినెట్ గా 100% వాళ్ళతో వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం మనము. సీడ్ నాలెడ్జ్ మీరు చూస్తున్నంత 1%, 99% ఇంత ఇంటర్వ్యూలో చెప్పినా కూడా అది కస్టమర్స్ కి అవసరం లేదు, అర్థం కాదు. కానీ ఆ ఆయిల్ గానుగ పెట్టే వాళ్ళకి కావాలి. సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ షేర్ చేస్తున్నాము, మనం ఎలా చేయాలో చెప్తున్నాము. బాస్ సింపుల్, మీరు పెడతానన్నా కూడా పెట్టిస్తాను. ఎందుకు? ఒక ఎద్దు బతుకుతుంది కదా, మేము వచ్చిన పని అది కదా. సరే, ఇప్పుడు మీ ప్లేస్ లో ఒక ఎద్దుని ఊరు నుంచి ఒక ఎద్దుని తోలుకొని వస్తా, ఇట్లాంటిది ఒకటి చేపిస్తా, తమిళనాడు లేదా అటో ఇటో. ఎందుకు ఇక్కడ మీకు తెలంగాణలో చేస్తున్నారు కదా, నా ప్లేస్ లో పెట్టుకోండి. సరే, అంటే నాలాగా ఎవరన్నా వస్తే నేనంటే 100% నేను సపోర్ట్ చేస్తాను బ్రో. దాంట్లో ఏం లేదు. మీరు ఎవరన్నా
ఒక 4-5 మెంబర్స్ పెట్టారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి. వాళ్ళని అడగండి, తీసుకుని వాళ్ళు చెప్తారు మీకు. చెప్పడం కాదు. ఎంత ఖర్చు వస్తుంది అన్న మామూలుగా ఒక్కొక్క ఎవరన్నా ఒక సాధారణ రైతు వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఇంత జాగ్రత్త సరిపోతుంది కదా? మీకు ఇంకో బెనిఫిట్ చెప్పనా? మిషన్ గానికి దీనికి తేడా ఏంటో చెప్పనా? మీరు మిషన్ చెక్కగాను కొన్నారనుకోండి, 5 years తర్వాత దాన్ని రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది, లీకేజ్లు వస్తుంది, మోటార్ పోతుంది. ఇది ఈ రాయి గానికైతే నెక్స్ట్ 100 years దాకా డోకాలేదు దానికి. ఇప్పుడు అది 100 years వరకు ఉంటుంది, అది 100% ఉంటుంది అది. ఓకే, ఆ రాయి ఎక్కడ పోతుంది దాన్ని అది అరగటం కూడా మీకు 10 to 15 years ఒక ఇంచ్ అరుగుతుంది, 1 inch. ఓకే, అంతకు కూడా ఏమి ఉండదు. అది ఇంకా చాలా థిక్నెస్ ఉంది, అది ఇంకా అది పోతుంది, ఆ రాయి అరగదు. మీరు తిరిగే చెక్క చెక్క అరుగుతుంది, అది మీరు మార్చుకోవాల్సింది. అది ఎంత 4,000 to 5,000 అవుతుంది. 4,000 to 5,000. మీరు మిషన్ మార్చడం కంటే చెక్క మార్చడం ఈజీ కదా. అవును మరి. సో ఎకనామికల్ గా కూడా ఇది చాలా సేఫ్ ఇది. అయితే మామూలుగా ఇప్పుడు ఈ ఎద్దు ప్లేస్ లో ఏదైనా మోటార్ అంటే సేమ్ అదే ఎగ్జాక్ట్ అంత దాకేందుకు? ఇప్పుడు బైక్ ఉంది కదా, మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు, బైక్ లో ట్రాక్టర్లు కట్టవచ్చు. బైక్ ఇక్కడ ఎద్దు తీస్తేనే ఆయిల్ ఎందుకు అంత బాగా వస్తా అన్నదానికి రీజన్ ఏంటంటే, ఎద్దు ఆయిల్ వత్తదు, దంచుతుంది. మీరు చూస్తే ఆయిల్ దంచుతుంది ఎద్దు. అది నడిచేటప్పుడు ఏమవుతుందంటే ఆ రోకలి ఇటు 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 ఊగుతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనకు కనపడదు. మీరు ఇలా తిరుగుతుంది అనుకోండి, మనకి రౌండ్ గా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, రౌండ్ గా తిరగదు. ఇలా మధ్యలో ఉన్న రోకలి ఇలా 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 వెళ్తుంది. అంటే ఇలా 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 ప్రెస్ చేస్తుంది దాన్ని. అంటే మీరు ఇంట్లో మీరు గారెలు చేస్తారు కదా, ఆ టైప్ లో ఒత్తుతుంది స్లోగా. కాబట్టి దాని బ్యూటీ అది. మీరు మిషన్ కట్టారనుకోండి, కాన్స్టెంట్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ ఫ్రిక్షన్ వల్ల హీట్ క్రియేట్ అవుతుంది, మీకు ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో అది మళ్ళీ పనికిరాదు. సో ఒక ఎద్దు నడిస్తే మీకు ఇలా 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 వెళ్తుంది అది. సో దాని గొప్పదనం అది. ఎద్దు ప్లేస్ లో మీరు ఏ జీవిని కట్టుకోవచ్చు. మీరు దున్నపోతుని కట్టుకోవచ్చు, గేదెను కట్టుకోవచ్చు, ఆవును కట్టుకోవచ్చు. కానీ ఆవుతో పని చేయించే కల్చర్ మన దగ్గర లేదు. కొన్ని నార్త్ సైడ్ లో చేపిస్తారు, బట్ మన సౌత్ సైడ్ లో ఎస్పెషల్లీ ఆ కల్చర్ లేదు. ఆ ఆవులతో పని చేయించే కల్చర్ మనకు లేదు. సో ఆవులను కట్టం మనము. మన ట్రెడిషన్ ప్రకారము దున్నపోతులు కడతారు, ఎద్దులు కడతారు. కానీ ఎద్దుకు మెమరీ పవర్ ఎక్కువ. మీరు ఎద్దుని ఒక్కసారి దానికి పని నేర్పిస్తే అది పని ఎన్నిసార్లైనా గుర్తుపెట్టుకొని చేస్తుంది. దున్నపోతుని తీసుకొస్తే రోజు పని చేయించాలి. కాబట్టి దున్నపోతులు కానీ ఈ ఎద్దులు కానీ అంటే వ్యవసాయానికి ఇప్పుడు రైతులకి సహకరించేటటువంటి యంత్రాల వినియోగం ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి కూడా వీటిని కటింగ్ గా తీసుకుపోతున్నారు. ఏమని అడిగితే మా తిండి మా ఇష్టం, మా స్వతంత్రంగా మేము తింటాం, మాకు హక్కు అన్నట్లు కూడా కొంతమంది మాట్లాడటం, బహిరంగంగా మాట్లాడటం. కానీ కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ ఎద్దుని కడియేసి ఆడ కుక్కేలకి ఏలాడి తీసేట్లు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, కొన్ని సందర్భాల్లో అయితే డైరెక్ట్ గా ఎద్దుల్ని ఆవుల్ని కూడా వాటితో కలిపి ఆవుల్ని కూడా అంటే వయసు మీద పడినటువంటి ఆవుల్ని కూడా కటింగ్ కి పెద్ద వ్యాన్లలో ఎక్కి తరలించడం కానీ, వాటిని ఆపడం కానీ, చేంజ్ చేయడం కానీ, ఇట్లాంటి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తా ఉన్నాం. మరి మీరు ఒక ఎద్దుకి ఒక ఉపాధి కల్పిస్తున్నారు ఇక్కడ. అయితే నాకు ఇష్టం ఎద్దు. సో నా శక్తి వంచన లేకుండా నా శక్తి మేర నేను ఏది చేయగలుగుతున్నా అది చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు తింటున్నారు, నేను మీతో మిమ్మల్ని కొట్టేసి లాక్కోవాలన్న కోరిక నాకేం లేదు యాక్చువల్గా. కానీ నా దగ్గర కొంతమంది వస్తుంటారు, చాలా తెలివిగా అడుగుతారు నన్ను క్వశ్చన్. ఏమడుగుతారంటే, మీరు ఎద్దును కాపాడాలంటున్నారు కదా, మీరు నాన్ వెజిటేరియనే అంటారు. అవునండి, నాన్ వెజిటేరియన్. మీరు చికెన్ తింటారా? తింటానండి. నేను తింటానండి అని చెప్తాను నేను. మేము ఎద్దును తింటాము, 2 మాంసమే కదా, తప్పేంది? ఇది వాళ్ళ క్వశ్చన్. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే, సరే మనం అగ్రెసివ్ అవ్వకూడదు కాబట్టి నేను వాళ్ళ లాంగ్వేజ్ లోనే ఆన్సర్ చెప్తాను. నేచర్లో ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది. ఆవు దాని సంతానం, నేను ఆవుని అనట్లా, ఆవుని సపరేట్ చేయట్లా. ఆవు దాని సంతానం భూమికి చాలా అవసరం. ఒకప్పుడు ప్రపంచం మొత్తం హ్యూమన్ స్లేవరీ మీద రన్ అయితే ఒక ఇండియాలో మాత్రమే ఎద్దులు మనకి వ్యవసాయం చేసి అన్నం పెట్టినాయి. అప్పుడు వాటిని మనం దేవుళ్ళ కింద చూసాము. అంటే ఇప్పుడు అవసరం లేదు కాబట్టి బయట వేసాం అనుకోండి, అది వేరే విషయం, స్వార్థపరులం కదా. సో ప్రతి జీవికి నేచర్లో ఒక పర్పస్ ఉంటుంది. మనకు అవసరం లేదనుకుందాం, ఆవు దాని సంతానం భూమికి చాలా చాలా అవసరం. మీరు ఇప్పుడు చెప్తున్నారు మనం చాలా డెవలప్ అయ్యాం, ప్రోగ్రెస్ అయ్యాము యంత్రాలతో అని. ఎంతగా డెవలప్ అయ్యామంటే ఏ రోగంతో ఎప్పుడు పోతాం తెలియనంతగా డెవలప్ అయ్యాం. అవునా కాదా? ఎన్ని హాస్పిటల్స్ పెరిగినాయి అంటే, మీకు 2 types ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. జెనెటికల్ డిసీజెస్ ఉంటుంది, లైఫ్ స్టైల్ డిసీజ్ ఉంటుంది. జెనెటికల్ డిసీజ్ కి మనం ఏం చేయలేము. లైఫ్ స్టైల్ డిసీజ్ ఎందుకు వస్తున్నాయి?
ఫుడ్ లో చేంజెస్ వల్లే కదా, నీ హ్యాబిట్స్ లో చేంజెస్ వల్లే కదా అవును. చెప్తున్నాను నేను. అంటే మనం డెవలప్ అవుతున్నాం అని మనం అనుకుంటున్నాము, డిస్ట్రక్షన్ కి దగ్గరికి వెళ్తున్నాం అనేది నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. ఓకే. సో కమింగ్ టు ది పాయింట్, ఎద్దులు భూమికి చాలా చాలా అవసరం. ఉమ్, అంటే ఇది చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు నాకు, నేను ఎవరు అడిగినా కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, ఇప్పుడు మనము కోడిని ఆవుని ఒకటి అనే వాళ్ళకి నా సమాధానం ఇది యాక్చువల్గా. ఓకే. మనం భార్యతో ఉన్నట్టు తల్లితో ఉంటామా? ఉండలేంగా, భార్య వేరు తల్లి ఇద్దరు ఆడవాళ్లే కదా. ఉమ్, అది ఒక బంధం కదా. మనుషులం తల్లికి కదా. భార్యకి ఎట్లా పోలుస్తారన్న కదా. ఉమ్, మరి ఆవుని కోడిని కూడా ఎలా కంపేర్ చేస్తాం మనం? మనం మనుషులం కదా, డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇక్కడ. మనము డిఫరెన్షియేట్ చేస్తున్నాము, మనుషులం కదా. సో ఈ జీవిది, ఈ జీవిది. మన పెద్దవాళ్ళు ఆవుని తల్లి కంటే మొదటి స్థానంలో ఎందుకు పెట్టిపోయారంటే, అది లేకపోతే మనకి ఫ్యూచర్ లేదు అని గుర్తించి దాన్ని పెట్టిపోయారు. గోమాత అని పేరు పెట్టి నామకరణం చేసి మరి పెట్టిపోయారు. ఎద్దుని శివుడి దగ్గర ఎందుకు పెట్టిపోయారంటే, మనలాంటి ఎదరు భూమి మీదకి వస్తారు, వీళ్ళు ఇలాగే వితండవాదం చేస్తారు, ఈ జీవులను చంపేస్తారు అని వాళ్ళకి ఎప్పుడో తెలుసు. కాబట్టి వాటిని దేవుళ్ళ లిస్ట్ లో పెట్టిపోయారు. అలా అన్న భయపడి వాటిని టచ్ చేయకుండా ఉంటాను. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా దరిద్రం ఏంటంటే అందుకు కూడా భయపడలేదు అనుకోండి, మనం వేరే విషయం. అంటే చికెన్ తిన్నవాడు ఎద్దుని కోసం తినేవాడు ఒకటే అంటే ఇట్స్ రాంగ్. చికెన్ అన్నది నువ్వు కంప్లీట్ గా దాని వల్ల ఎత్తుకుంటే ఉపయోగం తక్కువ. చికెన్ అంటే కోడి ఒకటేసారి 20 గుడ్లు 30 గుడ్లు పెట్టింది ఒకటేసారి. దాన్ని తినకపోతే భూమి నిండా కోళ్ళే ఉంటాయి. ఇప్పుడు చికెన్ బ్రీడ్ చేసి చేస్తున్నారు, ఎద్దులు కూడా బ్రీడ్ చేసి చేయమని ఎన్ని వస్తాయి? ఎన్ని చేసినా సంవత్సరానికి ఒకటే వస్తుంది అంతే. ఇప్పుడు ఒక టెక్నాలజీ ఉంది, మగవాటిని పుట్టించే టెక్నాలజీ ఉంది అనుకుందాము, స్టిల్ ఫెయిల్ అవుతుంది. అది నేచర్కి అగనెస్ట్కి వెళ్ళి మనం ఏం చేయలేం కదా. సో నేనేమంటానంటే, నేను మా పెద్దవాళ్ళు చెప్పిన మాట ఫాలో అవుతాను. వాళ్ళు ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అని చెప్పారు, నేను అదే. మా నాయనమ్మ మాట నేను బాగా ఫాలో అవుతాను. మా నాయనమ్మ ఓన్లీ చికెన్ ఒకటే తినాలని చెప్తుంది. ఇప్పటికి మన భారతదేశంలో దాదాపు అంటే కొంతమంది చెప్పిన లెక్క ప్రకారం అయితే ఒక 20-30% మంది అయితే హిందువులు ఇట్లా గోమాంసం తింటున్నారు, ఎద్దు కూర తింటున్నారు అన్నట్లయితే బయటకు అయితే వచ్చింది. అది కూడా మీరు చూస్తూనే ఉంటారు, కొంతమంది హిందువులు తినేది కూడా. ఒకవేళ హిందువులు తింటాం మొదలు పెడితే మాత్రం ఇది ప్రాబ్లం ఏంటంటే అండి, ఆవు దాని సంతానం ఒక రిలీజన్ కి సంబంధించింది కాదు, ఇది ఒక కల్చర్ కి సంబంధించింది, అగ్రికల్చర్ కి సంబంధించింది, భూమికి సంబంధించింది. అంటే దీన్ని ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమించాలి. అంటే ఒక ఆవు దాని సంతానమే కాదు, ఆవుతో పాటు భూమికి మంచి చేసే ఏ జీవినైనా సరే మనం ప్రేమించాలి అనేది నా థాట్ ప్రాసెస్. దాన్ని నేను ఫస్ట్ చూస్ చేసుకుంది ఆవు దాని సంతానాన్ని. సో దాన్ని కాపాడితే భూమిని కాపాడినట్టు అన్నది నా ఉద్దేశం. అంటే మీరు అన్నట్టు కోసుకు తినే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కర్మని మనం వదిలేయటమే. అది మన శక్తి వంచన లేకుండా ఇప్పుడు మరి కాపాడే వాళ్ళు కూడా ఉన్నారుగా, కొన్ని వేల ఆవులు గోశాలలో ఉన్నాయిగా. అవును, మరి వాళ్ళు కాపాడుతున్నారు కదా. అంటే మనం 1 or 2 పీపుల్ని చూపించి వాళ్ళు తింటున్నారు వీళ్ళు తింటున్నారు మేము తింటే తప్పేంటి, ఇట్స్ రాంగ్. వాడు నూతులో దూకితే నువ్వు దూకుతావా? నీకు జ్ఞానం ఉంటది కదా. అంటే భూమికి మంచి చేసే జీవి ఇది, సో దాన్ని కాపాడేయాలనేది నా ఉద్దేశం యాక్చువల్ గా. ఓకే అన్న, ఇప్పుడు మరి మీరు ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాలు జాబ్ చేసినారు కదా, మీరు సంపాదించిన పైసలతోనే పెట్టారా ఇక్కడ ఈ లిటిల్ ఫార్మర్ కి? ఎంత ఖర్చు అయింది స్థాపించడానికి? మళ్ళీ తర్వాత ఏమన్నా లోన్స్ కానీ లేకుంటే ఇట్లాంటి ఏమన్నా స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమన్నా ఉపయోగపడినా మీకు? అంటే మీరు అసలు ఎట్లా స్టార్ట్అప్? గవర్నమెంట్ స్కీమ్స్ ఏమి అంటే CGTMSE కింద లోన్ తీసుకున్నాము, కొంత ఓన్ పెట్టాము, కొంత లోన్ తీసుకున్నాము మనం. ఇది ఓకే. సుమారు ఎంత ఖర్చు అయి ఉంటది మొత్తం ఈ లిటిల్ ఫార్మర్ కి? 2 కోట్లు. 2 కోట్లు అయిందా? 2 కోట్లు మొత్తం. ఇది ఎంత జాగా? ఇది ఎన్ని ఎకరాలు ఉంటది? మా సొంతది 1.5 ఉంది, ఒక హాఫ్ మా తాత వాళ్ళది ఉంది. ఓకే, మీ తాత వాళ్ళది లీజ్ తీసుకున్నారు. అసలు మొత్తం కూడా మీకున్నటువంటి వెనక ఆస్తులు కానీ లేకుంటే అంటే గట్టి రిచ్ పీపుల్ అందుకే ఇట్లా పెట్టారు అన్నట్లు కూడా కొన్ని కామెంట్లు చూసిన నేను. కొంచెం రిచ్ కిడ్ కాబట్టి అవన్నీ చేస్తాడు, మా కాడ ఏం లేవు. కాదు, రిచ్ పీపుల్ పెట్టొచ్చు కదా, నాకంటే రిచ్ పీపుల్ ఎవరు లేరు పెట్టడానికి దేశంలో. ఉన్నారులే కానీ మీ ఒక ఆలోచన అనేది ముందుకు వచ్చింది కదా, మీరు కొత్త ఆలోచన. ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్, బట్ నాకు ఎద్దులంటే ఇష్టం కాబట్టి పెట్టాను. అది ఓకే, ఎద్దుల కోసమే పెట్టాం దీన్ని. అంటే కొంతమంది రకరకాల కామెంట్లు చేస్తూ ఉండొచ్చు తెలిసి తెలియకుండా. అంటే కామెంట్ చేసేవాడికి నేను వాడిని తప్పనలే, వాడికి ఇది ఒక డిసీజ్ లాంటి తయారైపోయింది ఈ మధ్య. ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా ఏది పడితే అది మాట్లాడటం అనేది ఒక డిసీజ్ అయిపోయింది యాక్చువల్గా. అంటే ఏదైనా పెట్టంగానే ఫస్ట్ వాడిని డిమోటివేట్ చేసేయటం, ఏది పడితే అది మాట్లాడటం కామన్ అయిపోయింది. సో
నేను పెద్ద పట్టించుకోను కూడా. మీరు వీడియోస్ అప్లోడ్ చేసే కూడా నేను పెద్దగా చూడను ఆ వీడియోస్ యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ పని చేయాలి కదా, నేను ఆ వీడియోస్ చూస్తూ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేను కదా. ఇంకో కామెంట్ కూడా ఉంది, అంటే మీ ప్రేమ ఎద్దుల పైన లేకుంటే ఆవుల పైన కూడా ఉంటుందా అని. అంటే అంటే లైక్ ఎద్దులు అంటే ఇక్కడ పని చేస్తాయి కాబట్టి ఎద్దుల మీద ప్రేమ ఉంటుందా నీకు? ఆవు దాని సంతానం. ఆవులు ఇప్పుడు గోశాలలో మరి ఎద్దులు ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎద్దులకు ఒక సపరేట్ గా నేను క్రియేట్ చేస్తున్నా ఎద్దుశాల అనుకోండి, ఇది బుల్ శాంక్చురీ. ఆవుశాల కాదు, ఆవులు కాపాడటానికి చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద గొప్పలు ఉన్నారు, పెద్ద పెద్ద గోశాలలు ఉన్నాయి కాదా దేశంలో ఉన్నాయి. మరి ఎద్దులను కాపాడటానికి వాటిని కంట్రోల్ చేయలేము. ప్రాబ్లం ఏంటంటే గోశాలలో కూడా ఎద్దులను పెట్టుకుంటారు వాళ్ళు, కానీ వాటిని పని వాళ్ళు ఉంటారు, వాటిని కంట్రోల్ చేయలేము మనము. అవి పని చేయవు కదా అక్కడ. సో వాటి కోసం సపరేట్ గా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇది. సో ఎద్దులు మీరు పెట్టుకోవాలంటే ఎద్దులతో పని చేయించాల్సిందే. అయితే ఇప్పుడు గోశాల ప్లేస్ లో ఇంకోటి వచ్చిందంట, ఇక బుల్ శాంక్చురీ అనుకోవచ్చు. ఇది బుల్ శాంక్చురీ లాంటిది అనుకోవచ్చు ఇది. ఓకే అన్న. అన్న ఇప్పుడు మరి మీ దగ్గర 8 నుంచి 9 రకాల ఆయిల్స్ అని చెప్తా ఉన్నారు. మరి అసలు ఏమేమి ఆయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏది బెస్ట్ ఆయిల్ మీ దగ్గర? బెస్ట్ ఆయిల్ ఏదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదం ఏం చెప్పిందో చూడాలి మనం. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే ఒక ఆయిల్ తీసుకుంటే దానికి 5 పారామీటర్స్ చెప్పింది. దాన్నే బెస్ట్ ఆయిల్ కింద డిసైడ్ చేయాలి మనం యాక్చువల్గా. ఒకటి దీపానికి వాడొచ్చా అంటే దేవుడి ఎదురు మనం వెలిగించడానికి, ఇంకోటి నైవేద్యానికి అంటే వంటకి, ఇంకోటి హెయిర్ కి, ఇంకోటి స్కిన్ కి, ఇంకోటి వైద్యానికి. ఈ 5 పారామీటర్స్ ఏ ఆయిల్ అయితే మీట్ అవుతుందో అది మనం వాడొచ్చు అని చెప్పింది. ఈ 5 పారామీటర్స్ మీట్ అయ్యే ఆయిల్స్ 4 నల్ల నువ్వులు, ఆవాలు, కొబ్బరి, ఆముదం. ఉంది. ఇవాళ ఆముదం వాడే అంత గట్ కెపాసిటీ మనకు లేదు. దాన్ని స్కిన్ కి హెయిర్ కి వదిలేసాం, అంత వీక్ గా ఉన్నాం మనం యాక్చువల్ గా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం అంత వీక్ గా ఉన్నాం. సో ఆముదంతో వంట చేసుకొని తినేంత గట్ క్యాపబిలిటీ మనకు లేదు. మన తాతమ్మలు వాళ్ళు తిన్నారు. ఆముదం ఎంత ఉంటుంది లీటర్ మన దగ్గర? మన దగ్గర 400 ఉంటుంది యాక్చువల్గా. 400. ఓకే. అండ్ ఇందులో బెస్ట్ ఆయిల్ వచ్చేసి నల్ల నువ్వులు, ఆవాలు. తర్వాత కొబ్బరి ఎందుకు బెస్ట్ ఆయిల్ అవుతుంది అంటే వంటకి మరి కొబ్బరి రా కూడా తీసుకోవచ్చు. కొబ్బరిలో ఉన్న బ్యూటీ ఏంటంటే అన్ని ఆయిల్స్ డైరెక్ట్ గా మీరు లింపథెటిక్ సిస్టమ్ ద్వారా హార్ట్ కి వెళ్ళి కలిస్తే కొబ్బరిలో 60% ఆయిల్ మీరు లివర్ తీసేసుకొని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది ఈజీగా. అండ్ అది డైజెస్ట్ అవడానికి బైల్ సాల్ట్ అవసరం లేదు. అంటే కొబ్బరికి ఉన్న బ్యూటీ అది మీకు మౌత్ లో పోసుకోగానే బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుంది. కానీ కొబ్బరిలో కూడా చాలా ఫ్రాడ్ ఉంటది. మనకు వచ్చే చిప్పల్ని చాలా ప్రాపర్ గా డ్రై చేయకపోతే ఫంగస్ వస్తుంది. మీకు రైనీ సీజన్ లో, వింటర్ సీజన్ లో 15-20 డేస్ కి స్మెల్ మారిపోద్ది కొబ్బరి. సో దాన్ని చాలా ప్రాపర్ గా తీయాలి. మన దగ్గర కొబ్బరి రాంగులు చిన్న చిన్న ముక్కలు చేసేసి దాన్ని 2-3 డేస్ డ్రై చేస్తాము, తీస్తాం. స్టిల్ రైనీ సీజన్ లో 2 months కంప్లైంట్ వస్తుంది. మీరు ఇప్పుడు కొబ్బరిని మరి ఎక్కడి నుంచి తీసుకుంటారు? మరి ఎట్లాంటి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు? నేనే కాదు, ఈ రోజు ఇండియా మొత్తం కొబ్బరి తెచ్చేది కర్ణాటకలో ఉన్న తిత్తూరు అనే ఏరియా నుంచే తీసుకొస్తారు. వీళ్ళు చాలా మంది చెప్తారు మా కొబ్బరి ఫెర్మెంట్ అవుతుంది, పైనుంచి పడుతుందని. ఇవన్నీ ఫేక్. ఎవరు తెచ్చినా కురిడీలు తెచ్చేది మాత్రం తిత్తూరు నుంచే. తిత్తూరు కర్ణాటక తిత్తూరు నుంచే కురిడీలు తీసుకొస్తారు. నేను తెచ్చినా ఎవరు తెచ్చినా. మేము ఇంకొక స్టెప్ ముందుకేసి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ నుంచి కూడా ఆయిల్ చేస్తాం. 0 ఫంగల్ టెస్ట్ చేయించినా కూడా 0 ఫంగల్, 0 ఫంగస్ దాంట్లో. సో ఆయిల్ మీకు 1 year అయినా కూడా అలాగే ఉంటుంది. 1 year అయినా కూడా కొబ్బరి నూనె అలాగే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఈ పేరాషెట్ అని చెప్పి కొబ్బరి చిప్పలు బొమ్మలు వేసుకుంటూ వస్తాయి, బ్లూ కలర్ డబ్బాలు, ప్రాసెస్డ్ అవి. అది చాలా గొప్ప విషయం. జనరల్ గా కొబ్బరిలో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది చెప్పొచ్చినప్పుడు. ఫంగస్ ఉండబట్టే కదా అది నలుపు అవుతుంది, బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. సో దాన్ని బాగా డ్రై చేసి 3% మాయిశ్చర్ తీసుకొచ్చి తీస్తే దాని షెల్ఫ్ లైఫ్ అన్నది ఆల్మోస్ట్ ఎండాకాలంలో తీస్తేనే 6 months ఉంటుంది. సీజన్ మారే కొద్దీ దాని షెల్ఫ్ లైఫ్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో మీరు దాన్ని 15-20 days 1 month లో వాడుకుంటే బెస్ట్ కురిడి. లేదు మీరు ఒక 2-3 months లో వాడుకుంటా అంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ నుంచి తీసుకుంటే ఉత్తమం. 0 ఫంగల్ అన్నది. సో చాలా మంది 1300-1400 అమ్ముతుంటారు కురిడి నుంచి తీసిన ఆయిల్. బట్ మన దగ్గర అయితే 710. అయితే కొంచెం అటు ఇటు నడుస్తుంటదంట. 710 యాక్చువల్ గా ఎవరు తీసినా అదే. చాలా మంది బయట కర్పూరాలు కలుపుతారు, గ్లూకోజ్ కలుపుతారు స్మెల్ రాకుండా. చాలా కస్టమర్కి అర్థమైపోతుంది. మన కస్టమర్ అన్నాడు, సార్ వాళ్ళ కొబ్బరి నూనె చాలా తీయగా ఉంది, మీదేంటండి అన్నాడు. కొబ్బరి నీళ్ళు తీయగా ఉంటాయా? కొబ్బరి నీళ్ళు ఉంటే కొబ్బరి నూనె అలాగే ఉండాలి, కొబ్బరి తిన్నప్పుడు ఎలా ఉంటే అలాగే ఉండాలి. డ్రై అయ్యే కొద్దీ మీకు ఇంకా స్వీట్ వస్తుంది, తగ్గుతుంది. స్వీట్ తగ్గుతుందా? మీకు ఆ స్వీట్ అన్నది వాటర్ లో ఉంటది.
ఓకే ఓకే. మాయిశ్చర్ పోయే కొద్దీ స్వీట్ తగ్గుతుంది. పల్లి ఉంది, మీరు మాయిశ్చర్ తో ఉన్నప్పుడు తింటే తీయగా ఉంటుంది, మాయిశ్చర్ డ్రై అయ్యే కొద్దీ స్వీట్నెస్ తగ్గిపోద్ది, ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోతే ఆ స్వీట్నెస్ పోద్ది మీకు. అవును. అది అండ్ నల్ల నువ్వులు చాలా బ్యూటిఫుల్ ఆయిల్ అది. అసలు ఆవ నూనె, అసలు ఆవ నూనె మన దగ్గర కూడా స్మోక్ రాదు, పంజెన్సీ ఉండదు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆయిల్ కూడా తినడానికి. ఇట్స్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ కి ఎద్దుగానుగలో ఉన్న పెద్ద బెనిఫిట్ అదే. యాక్చువల్ గా హీట్ అవ్వదు, హీట్ అయితే ఆవ నూనె స్వరూపమే మారిపోద్ది. తీసేటప్పుడు కనుక హీట్ అయితే ఆవ నూనె దాని స్వరూపమే మారిపోద్ది, స్మోక్ వచ్చేస్తుంది, పంజెన్సీ కళ్ళు మండుతుంది. ఎద్దుగానలో అది ఉండదు కాబట్టి బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆయిల్ వంటకి. సౌత్ ఇండియన్స్ కోసమే అది ఎక్స్పెషల్లీ. సో మీరు కుసుమ నూనె కూడా వాడుకోవచ్చు. ఓకే, వండర్ఫుల్ ఆయిల్ అది. పల్లీలు కానీ లేకుంటే ఆముదం కానీ లేకుంటే ఈ కొబ్బరిది కానీ ఇవన్నీ కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఆవాలంటే అవి బయట కొన్ని కూడా ఇట్లా కొన్ని సీడ్స్ అవి బయట కూడా ఎక్కువ ప్రైస్ ఉంటాయి. అవి ఎంత మొత్తంలో వేయాలి, వాటిని అసలు ఎట్లా అంటే వాటిని ట్రై చేయాలి, వాటిని క్వాలిటీ చెక్ చేయాలి, వాటిని చెయ్యాలి. ఎస్ఓపీస్ ఉంటాయి కదా మన దగ్గరకి. మన దగ్గర 2-3 ఎంప్లాయీస్ ఉంటారు, స్టాక్ రాంగ్లే దాని మాయిశ్చర్ చెక్ చేసుకుంటారు. సో మనకి నెక్స్ట్ 5 days కి రిక్వైర్మెంట్ ఏదో చూసుకొని వాటిని డ్రై చేస్తారు. దానికి సపరేట్ టీమ్ ఉంటుంది. డ్రై చేసిన తర్వాత 20 kgs బ్యాగ్స్ పెడతారు. బ్యాగ్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక ఇన్ఛార్జ్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాటిని. సో వాళ్ళు రాసుకుంటారు, అంటే డ్రై అవ్వక ముందు ఎంత ఉంది, డ్రై అయిన తర్వాత ఎంత వచ్చింది, మరి కాస్టింగ్ కూడా కావాలి కదా మనకి. సో మాయిశ్చర్ అనేది కీ రోల్ ఇక్కడ. అదే కదా మీరు ఆయిల్ పొంగు రాకుండా చూసేది. ఆ తర్వాత ఆయిల్ తీసాక మళ్ళీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇలా ఆయిల్ ఎంత వచ్చింది, మన ఎంత సీడ్ వేస్తే ఎంత ఆయిల్ వచ్చింది, దాన్ని సెడిమెంట్ చేసినాక ఎంత క్వాంటిటీ వచ్చింది, సేలబుల్ వాల్యూమ్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుని రేట్ ఫిక్స్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి మీ సూపర్వైజర్ తీసుకొచ్చి లెక్కలు ఇస్తారంట. అవును, కంప్లీట్ గా మనకి ప్రతిదీ రావాల్సింది. అదర్వైజ్ ఇంత స్కేల్లో రన్ చేయడం కష్టం అవుతుంది మనకి. సో ప్రతి స్టేజ్ లో మనకి ఒక ఎస్ఓపి ఉంటుంది. సో ఆయిల్ అక్కడ 15 days ప్రతి ట్యాంక్ కి మీరు చూసుంటారు, డేట్లు వేస్తారు. చూసిన మొత్తం 15 days తర్వాత దాన్ని ఓపెన్ చేస్తారు.